హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వారం నుండి ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కా' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఫేస్‌కి మాస్క్‌తో డిటెక్టివ్ డ్రెస్‌లో ఉన్న ఒక వ్యక్తి 2 లెటర్స్ ఓపెన్ చేసి అందులోని కార్డ్స్‌పై రాధా అండ్ అభినయ్ వాసుదేవ్ అనే పేర్లు ఉండడం చూసి తన మనుషులతో ఈ ఇద్దరిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి అని చెప్పడంతో ఆ మాస్క్ మనుషులు వెళ్ళి అప్పటికే గాయాలతో ఉన్న మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కిరణ్ అబ్బవరం యాస్ అభినయ వాసుదేవ్‌ని పట్టుకొని బాగా కొట్టి తనని సంచిలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రాధ అది చూసి భయంతో అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. కానీ వాళ్ళు రాధను కూడా పట్టుకొని తన బాస్ చెప్పిన సీక్రెట్ రూమ్ ప్లేస్‌కి తీసుకొని వస్తారు. అలా కాసేపటికి ఆ మాస్క్ వ్యక్తి రూమ్‌లోకి వచ్చి వాసుదేవ్ ముందు కూర్చోగా వాసుదేవ్ ఆ మాస్క్ వ్యక్తిని చూసి ఎవరు మీరు? నేను ఎక్కడ ఉన్నాను? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అడగ్గా దానికి ఆ మాస్క్ వ్యక్తి ఇక్కడ ప్రశ్నలు నేను వెయ్యాలి, సమాధానాలు నువ్వు చెప్పాలి అంటాడు. దానికి వాసుదేవ్ అసలు నాకు ఏమైంది? నాకు ఏమీ గుర్తు రావట్లేదు. నన్ను ఎందుకు ఈ చీకటి గదిలో బంధించారు అనగా దానికి ఆ మాస్క్ వ్యక్తి నీకు నీ జీవితంలో జరిగిన ఏ విషయాలు గుర్తుండవు. చివరికి నీ పేరు కూడా నీ పేరు అభినయ్ వాసుదేవ్ అని. నీ గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ మాకు చెప్పేశాక నిన్నిక్కడి నుండి పంపించేస్తామంటాడు. అది విన్న వాసుదేవ్ నవ్వి నాకు నా పేరే గుర్తులేదు. ఇంకా మీరు అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానాలు చెప్పగలను అంటాడు. దానికి మాస్క్ వ్యక్తి వారిద్దరి మధ్య అదే టేబుల్ పై ఉన్న టైం లాంటి మిషన్ని చూపించి ఇది హిప్నాటిజం అమ్మ మొగుడు లాంటిది. ఇది నిన్ను సబ్ కాన్షియస్లోకి తీసుకెళ్లి నీ బ్రెయిన్ని నా వాయిస్తో సరెండర్ చేసి నీలో దాగి ఉన్న జ్ఞాపకాలు బయటికి తీస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే నీ జీవితంలో జరిగిన సంఘటనలు ఏవైతే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నానో అవి మాత్రమే నీకు గుర్తొచ్చేలా చేస్తుంది. అవి నువ్వు మాకు చెప్తావు అంటాడు. అది విన్న వాసుదేవ్ మరి ఎందుకు ఆలస్యం? నా గురించి మీకు ఏం కావాలో తెలుసుకుని నన్ను ఇక్కడ నుండి పంపించేసేయండి. నేను ఈ చీకటి గదిలో ఉండలేకపోతున్నాను అంటాడు. దానికి మాస్క్ వ్యక్తి ఏప్రిల్ 22, 1977 ఆ రోజు అభిద్ షేక్కి వచ్చిన ఉత్తరాన్ని నువ్వు ఓపెన్ చేసి చదివావు. అందులో ఏముంది అని అడగ్గా అలా మాస్క్ వ్యక్తి క్వశ్చన్ అడగగానే ఆ మిషన్ యాక్టివేట్ అయ్యి ఫ్లాష్ అవ్వడంతో దాన్ని చూసిన వాసుదేవ్కి ఆ విషయాలు గుర్తొచ్చి ఇదేదో వేరే భాషలో ఉంది, నాకేం అర్థం కావటం లేదు, ఈ భాష నాకు అర్థం కావటం లేదు అని ఫుల్గా టెన్షన్ పడడంతో ఆ మాస్క్ వ్యక్తి తనతో ఓకే కూల్, ఆ లెటర్లో ఏముందో తర్వాత తెలుసుకుందాం, కానీ ముందు ఇది చెప్పు, అసలు నీకు పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? నువ్వు ఎవరు? నీ పేరెంట్స్ ఎవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు అనగా వాసుదేవ్ ఆ మిషన్ని చూసి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాసుదేవ్ చిన్నతనంలో ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటాడు. అయితే వాసుదేవ్కి తన అమ్మా నాన్నలు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు అని వారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు వాసుదేవ్కి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఒక అమ్మ హాస్టల్లో ఉండే తన కొడుక్కి రాసి ఉంటుంది. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివిన వాసుదేవ్కి ఆ లెటర్ తన అమ్మ తనకి రాసినట్లు అనిపించి తనకి అమ్మ ప్రేమను పరిచయం చేస్తుంది. దాంతో ఆ రోజు నుండి వాసుదేవ్ తనకి ఏ ఉత్తరం కనిపించినా దాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ అనాథాశ్రమం నడిపే గురునాథం మాస్టర్కి వచ్చిన లెటర్ని చూసిన వాసుదేవ్ దొంగతనంగా చదువుతూ ఉండగా అది చూసిన గురునాథం మాస్టర్కి కోపం వచ్చి వాసుదేవ్ని బాగా కొట్టి ఇలా దొంగతనంగా పక్కవారి లెటర్స్ చదవడమేంట్రా, నువ్వు ఇలాంటి వాడివని తెలిసే నీ అమ్మా నాన్నలు నిన్ను వదిలేసి ఉంటారు అనగా అది విన్న వాసుదేవ్కి చాలా కోపం వచ్చి అదే రోజు రాత్రి గురునాథం తన కూతురు ఆపరేషన్ కోసం దాచిన డబ్బుని తీసుకుని అక్కడి నుండి పారిపోయి ఉంటాడు. అయితే వాసుదేవ్ ఆ డబ్బు తీసుకుని పారిపోవడంతో తన కూతురికి ఆపరేషన్ ఆగిపోయి తను చనిపోయి ఉంటుంది. అయితే వాసుదేవ్ మాత్రం లేదు, మాస్టర్ కూతురు నా వల్ల చనిపోయి ఉండదు అనగా దానికి మాస్క్ వ్యక్తి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే, ఆ పాప నువ్వు డబ్బు దొంగలించడం వల్లనే చనిపోయింది అని చెప్పగా అప్పుడే ఫ్లాష్ లైట్ రాగానే ఆ మాస్క్ వ్యక్తులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాసుదేవ్ని బంధించిన చైర్ లాక్ ఓపెన్ అవుతుంది. దాంతో వాసుదేవ్ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళాలని చూడగా ఆ డోర్ ఓపెన్ అవ్వదు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి ఆ మాస్క్ వ్యక్తి మళ్ళీ ఆ చీకటి గదిలోకి వచ్చి వాసుదేవ్తో అసలు నువ్వు కృష్ణగిరికి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం చేసావు అని అడగ్గా అప్పుడే ఆ మిషన్ యాక్టివేట్ అవ్వడంతో వాసుదేవ్ దాన్ని చూసి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆశ్రమం నుండి పారిపోయాక వాసుదేవ్ బ్రతకడం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. అలాగే వాసుదేవ్కి పెరిగే కొద్దీ పక్కవారి ఉత్తరాలు చదివే అలవాటు మాత్రం పోదు. దాంతో ఎలాగైనా సరే ఉత్తరాలు పంచే ఉద్యోగం చేయాలని ఫిక్స్ అయ్యి వాసుదేవ్ తనకు తెలిసిన వాళ్ళ ద్వారా సుబ్బు అనే వ్యక్తి అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తా అనడంతో వాసుదేవ్ కృష్ణగిరికి వెళ్తాడు. ఇక్కడే వాసుదేవ్కి తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఊరు చుట్టూ ఎత్తైన కొండలు ఉండటం వల్ల మధ్యాహ్నం 3 గంటలు అవ్వగానే ప్రతిరోజు సూర్యుడు కొండల వెనక్కి వెళ్లడంతో చీకటి పడుతుంది అని. దాంతో అందరూ తమ ఇంటి ముందు కాగడాలు వెలిగించి పనులు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన వాసుదేవ్కి ఆ ఊరు కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ ఆ ఊరు వాసుదేవ్కి బాగా నచ్చుతుంది. ఇది
ఇదిలా ఉంటే మరుసటి రోజు తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయి ఊరి చివరిలో ఉండే గుడికి వెళ్ళగా అప్పుడే ఆ అమ్మాయిపై ఎవరో అటాక్ చేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇలాగే ఇప్పటికే ఈ ఊర్లోని చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోయి ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో సుబ్బుతో ఒక షాప్ వ్యక్తి వెంకన్న కూతురు కూడా కనిపించకుండా పోయింది అనగా దానికి సుబ్బు నాకు ఆ లాలాగాడి మీదనే డౌటు. మన ఊర్లో వాడికంటే పెద్ద రాక్షసుడు ఎవరు ఉన్నారు అంటాడు. ఇంకా వాసుదేవ్ అదే ఊర్లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ మరుసటి రోజు వాసుదేవ్ సుబ్బుని కలవడానికి తను పనిచేసే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళగా సుబ్బు ఇంకా పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఉండడు. వాసుదేవ్ అక్కడే ఉన్న సత్య అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే తనని ఇష్టపడతాడు. సత్య ఫాదరే పోస్ట్ ఆఫీస్ హెడ్. తను ఇంట్లోని ఒక గదినే పోస్ట్ ఆఫీస్గా మార్చి ఉంటాడు. ఇంకా అప్పుడే సుబ్బు రాగా ఇద్దరు సత్య ఫాదర్ని కలిసి వాసుదేవ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ జాబ్ గురించి అడగ్గా అది ఎగ్జామ్ రాసి పాస్ అయిన వారికే ఇస్తారు అని చెప్తాడు. అందుకే ప్రస్తుతానికి టెంపరరీ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్గా జాబ్ ఇవ్వడంతో వాసుదేవ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు నుండే జాబ్లో జాయిన్ అయ్యి ఊర్లో వారికి వచ్చిన లెటర్స్ అన్ని పంచుతూ ఉంటాడు. ఇంకా తన అలవాటు ప్రకారం యాజ్ యూజువల్గా లెటర్స్ అన్ని మొదట తనే చదువుతూ ఉంటాడు. ఇంకా వాసుదేవ్తో పాటు ఎప్పుడూ తనకి ఇష్టమైన రాము అనే కుక్క ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇదే ప్రాసెస్లోనే వాసుదేవ్ అండ్ సత్య అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు. సత్య కూడా వాసుదేవ్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు పోలీస్ స్టేషన్కి లెటర్స్ రావడంతో వాసుదేవ్ లెటర్స్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ పోలీసులు కూడా తెల్లవారుజామునే అమ్మాయిలు కనబడకుండా పోతున్నారని, ఎలా మాయమవుతున్నారో ఏమీ అర్థం కావటం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకే తమ కూతురు జ్యోతి తెల్లవారుజాము నుండి కనబడట్లేదని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాధపడతారు. వారితో పాటు అదే ఊర్లో టీచర్గా పనిచేసే రాధా అనే అమ్మాయి కూడా వచ్చి ఉంటుంది. వాసుదేవ్ అదంతా వింటాడు కానీ రాధా మొహం చూడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు అదే ఊర్లో ఉండే అభిద్ షేక్ అనే వ్యక్తి పోస్ట్ ఆఫీస్కి వచ్చి కొన్ని లెటర్స్ పోస్ట్ చేస్తాడు. మూవీ స్టార్టింగ్లో వాసుదేవ్ తనకి లెటర్లోని భాష అర్థం కావటం లేదు అని చెప్పిన ఆ లెటర్ రాసిన అభిద్ షేక్ ఇతనే. తన ఊర్లో అందరికీ హెల్ప్ చేస్తూ మంచి పేరు సంపాదించి ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి వాసుదేవ్ సత్యాని జాతర నుండి ఇంటికి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే ఇద్దరు తాగుబోతులు వాసుదేవ్కి డాష్ ఇచ్చి వాళ్ళే వాసుదేవ్ అమ్మని బూతు మాట అనడంతో వాసుదేవ్కి బాగా కోపం వచ్చి వారిని కొట్టడంతో వారు పారిపోతారు. అప్పుడే అటుగా వచ్చిన సుబ్బు అదంతా చూసి వాళ్ళు లాలగాడి మనుషులరా, వాళ్ళతో నీకు గొడవెందుకు అంటాడు. అప్పుడే సత్య వాసుదేవ్తో నీకు అమ్మ లేదు కదా, మరి వాళ్ళు మీ అమ్మని తిట్టగానే ఎందుకంత కోపం వచ్చిందని అడగ్గా దానికి తను నేను అనాథనే కానీ అమ్మ లేకుండా అయితే పుట్టి ఉండనుగా, ఎక్కడో అక్కడ ఉంటుంది అని ఫీల్ అవుతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో వాసుదేవ్ స్టోరీ అక్కడ దాకా విన్న మాస్క్ వ్యక్తి నీ స్టోరీ మళ్ళీ వింటా అని అక్కడ నుండి వెళ్ళిపోగా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని వాసుదేవ్ తన స్టోరీలో అప్పటిదాకా విన్న వారి పేర్లన్నీ కూడా గోడ మీద రాసి లాలా పేరు రౌండప్ చేసి వీడే ఊర్లో డేంజరస్, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగటం వల్లే ఈరోజు తను ఇక్కడ ఉన్నాడేమో అనుకుని ఆ మిషన్ని చూస్తూ నాకు లాలాకి మధ్య ఏం జరిగిందో చూపించు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అరుపులు విన్న పక్క గదిలోనే ఉన్న రాధ ఎవరైనా ఉన్నారా, నన్ను ఇక్కడ చీకటి గదిలో బంధించారు కాపాడండి అంటుంది. అది విన్న వాసుదేవ్ తన పేరు అడిగి తెలుసుకుంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరు ఒకే సిచ్యుయేషన్లో ఉన్నారని అర్థమవుతుంది. అప్పుడే వాసుదేవ్ రాధాతో ఆ టేబుల్ మీద ఉన్న చక్రం తిరిగినప్పుడు నీ గతం నీకు గుర్తొచ్చి ఉండాలి కదా, ఎవరు నువ్వు అని అడగ్గా దానికి రాధా నా పేరు రాధా, నేను ఒక స్కూల్ టీచర్ని, మా అమ్మానాన్నలు చనిపోయారు, నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒకరు రోజంతా తాగి మత్తులో ఉంటే మరొక అన్నయ్య ఇంటికి కూడా రాడు, పేరుకే అన్నయ్యలు కానీ నేను ఎప్పుడూ ఒంటరినే అనిపిస్తుంది అని చెప్తుంది. ఒకరోజు రాధ జాతర నుండి ఇంటికి వెళ్తూ ఉండగా ఇద్దరు తాగుబోతులు తన వెంట పడడంతో భయంతో వారి నుండి తప్పించుకొని పారిపోతుంది. అప్పుడే వాళ్ళు వాసుదేవ్కి డాష్ ఇచ్చి గొడవ జరిగి ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వాసుదేవ్ అండ్ రాధ ఇద్దరు కృష్ణగిరిలోనే ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకుని ఉండరు. ఇంకా ఇప్పుడు ఇద్దరికి తమ గతం గుర్తులేదు కాబట్టి ఒకరినొకరు గుర్తుపట్టలేరు. అలా రాధ అక్కడి దాకా చెప్పిన తర్వాత అప్పుడే వాసుదేవ్ ఉన్న రూమ్లో ఫ్లాష్ వచ్చి ఆ మాస్క్ వ్యక్తి వచ్చి వాసుదేవ్తో నీ స్టోరీలో తర్వాత ఏం జరిగిందో చెప్పు అనడంతో ఇంకా వాసుదేవ్ తన స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఒకరోజు సుబ్బు చేతిలో ఒక ఉత్తరం పట్టుకొని ఏడుస్తూ ఉండగా అది చూసిన వాసుదేవ్ ఎందుకు ఏడుస్తున్నావు సుబ్బు అన్నా అని అడగ్గా మనుషులు లేని పాడుబడ్డ ఇల్లు అది, కానీ ప్రతి నెల ఒక ఉత్తరం ఆ ఇంటి అడ్రస్కి వస్తుంది, అదే ఈ ఉత్తరం, ఇది ఎక్కడి నుండి వస్తుందో ఎవరు ఎవరికి రాస్తున్నారో కూడా తెలియదు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అనడంతో వాసుదేవ్ ఈ ఉత్తరం ఈ ఇంటి దగ్గర నేను వేస్తానులే అని చెప్పి ఇప్పించుకొని అలవాటు ప్రకారం లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో తూర్పు వీధి 4వ ఇల్లు అని మాత్రమే రాసి ఉంటుంది. దాంతో వాసుదేవ్కి ఏమీ అర్థం కాక ఆ లెటర్ని తీసుకెళ్ళి ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర పడేసి రాత్రి దాకా అక్కడే వెయిట్ చేస్తాడు ఆ లెటర్ని తీసుకోవడానికి ఎవరైనా వస్తారా అని. కానీ ఎవరు రాకపోవడంతో అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. తర్వాత రోజు వాసుదేవ్ అదే ఊరికి చెందిన ఒక ముసలి వ్యక్తిని ఈ ఊరిలో తూర్పు వీధి ఏది అని అడగ్గా దానికి ఆ ముసలి వ్యక్తి మీ పోస్ట్ ఆఫీస్ ఉన్నది అని చెప్పడంతో ఆ వీధిలో 4వ ఇల్లు ఎవరిదో చూడాలి అని వెంటనే అక్కడికి వెళ్ళి
వెళ్ళి 4వ ఇల్లు చూడగా అది సత్య ఫాదర్ పోస్ట్ ఆఫీస్ నడుపుతున్న ఇల్లే అని తెలిసి కొంచెం షాక్ అవుతాడు. అదే టైంకి సత్య ఇంటి బయట సోది చెప్పే మహిళతో సోది చెప్పించుకుంటూ ఉండగా తను సత్యతో "నువ్వు ఇష్టపడుతున్నవాడు నీకు దగ్గరలోనే ఉన్నాడు కానీ దూరమయ్యే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే రేపు తెల్లవారుజామునే ఊరి చివర గుడి దగ్గర ఉన్న కొలంలో స్నానం చేసి దేవుడికి మొక్కుకో, నీకు ఇష్టమైన వాడు నీకు దక్కుతాడు" అని చెప్పి వెళ్ళిపోగా అదంతా వాసుదేవ్ కూడా చూస్తాడు. సత్య కూడా తను ఇష్టపడుతుందని అర్థమై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అలా రాత్రి నిద్రపోతున్న వాసుదేవ్కి ఆ ఊర్లోని అమ్మాయిలు తెల్లవారుజామునే కనబడకుండా పోతున్నారని గుర్తొచ్చి, అంటే సత్యకి కూడా ప్రమాదం పొంచి ఉంది అని మెలకువ వచ్చి అప్పటికే తెల్లవారుజామున అవుతూ ఉండడంతో వెంటనే రాముని తీసుకుని సైకిల్పై గుడి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే సత్య కొలంలో స్నానం చేసి దేవుడి విగ్రహం ముందు నిలబడి వాసుదేవ్ అంటే నాకు ఇష్టం, తను నాకు దక్కాలి అని చెప్పడంతో వాసుదేవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అదే టైంకే గుర్తు తెలియని వ్యక్తులు సత్యాన్ని బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లడం వాసుదేవ్ చూసి సత్యాన్ని కాపాడేందుకు వారిపై అటాక్ చేసి వారందరినీ కొట్టి సత్యాన్ని కాపాడడంతో సత్య వాసుదేవ్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోగా వాసుదేవ్ సత్యతో ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే కిడ్నాప్ చేస్తున్నారన్నమాట, ఈ విషయం పోలీసులకు చెప్పాలి అనగా దానికి సత్య వద్దు, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్తే ఊర్లో ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటారు అనడంతో సత్య కోసం వాసుదేవ్ సరే అంటాడు. కానీ బాగా ఆలోచించిన వాసుదేవ్కి నిజానికి సత్య తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళడానికి కారణం ఆ సోది చెప్పే మహిళ చెప్పడం వల్లనే కదా, అంటే ఆ మహిళకి నిజం తెలిసి ఉండాలి అని తనపై డౌట్ వచ్చి ఆ మహిళ కోసం ఊరంతా వెతికినా సరే తను మళ్ళీ కనిపించదు. అందుకే వాసుదేవ్ ఎస్ఐకి ఈ విషయం తెలియాలి అని ఎస్ఐకి ఒక లెటర్ రాస్తాడు. అందులో ఊర్లో కనిపించకుండా పోతున్న అమ్మాయిలకి ఊర్లో సోది చెప్పే మహిళకి ఏదో సంబంధం ఉంది, ఆ మహిళని పట్టుకుంటే అన్ని నిజాలు తెలుస్తాయని రాసి ఇట్లు పెద్ద సార్ అని రాస్తాడు. ఇంకా లెటర్ చదివిన ఎస్ఐ చాలా కష్టపడి ఆ సోది చెప్పే మహిళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అడగ్గా దానికి ఆ మహిళ ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు కూడా తెలియదు అని చెప్తుంది. ఈ విషయం తెలిసిన వాసుదేవ్కి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో వాసుదేవ్ లాలాకి వచ్చిన ఒక ఉత్తరం చూసి ఎందుకో లాలాపై కొంచెం డౌట్ వచ్చి ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదవగా అందులో మీ నుండి రావాల్సిన సరుకు మాకు అందింది, ముందుగా అనుకున్న ప్రకారం మీ వాటా మీకు అందుతుంది, వచ్చే గురువారం మధ్యాహ్నం 12 గంటలకి పాత టింబర్ డిపో దగ్గరికి మీ మనిషిని ఒకరిని పంపండి, అమ్మోరు గుడి అనే కోడ్ చెప్తే మీ వాటా మీకు ఇచ్చేస్తామని ఉంటుంది. అది చదివిన వాసుదేవ్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లాలా ఉత్తరాన్ని డూప్లికేట్ చేసి అందులో ఒక గంట లేట్గా రాసి, అంటే 1 గంట అని రాసి అది లాలా ఇంటి దగ్గర పడేసి వాసుదేవ్ 12 గంటలకి ఆ ప్లేస్కి చేరుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే కారులో ఒక వ్యక్తి వచ్చి వాసుదేవ్ని ఏ గుడి అని అడగ్గా అమ్మోరి గుడి అని చెప్పడంతో ఒక బ్యాగ్ వాసుదేవ్కి ఇచ్చి వెళ్ళిపోగా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన వాసుదేవ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ నిండా డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బు కోసమైనా ఎవడో ఒకడు బయటికి వస్తాడు అని ఆ బ్యాగ్ తీసుకెళ్లి తన ఇంట్లో దాస్తాడు. స్టోరీ ప్రజెంట్లో వాసుదేవ్ మాస్క్ వ్యక్తితో ఊరి మంచి కోసమే కదా అలా చేసే తప్పేంటి అనగా దానికి మాస్క్ వ్యక్తి నీకు నచ్చినట్లు చేస్తే అది మంచి అవ్వదు, నిజానికి ఆ రోజు ఆ డబ్బు బ్యాగ్ తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా అని, నిజానికి నువ్వు ఆ లెటర్లో గంట లేట్గా రాసి ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయావు కానీ తర్వాత లాలా డబ్బు బ్యాగ్ కోసం తన దగ్గర పనిచేసే రాంబాబుని పంపాడు, కానీ అప్పటికే నువ్వు ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయి ఉండడంతో రాంబాబు అక్కడ ఆ డబ్బు బ్యాగ్ లేదు అని తెలిసి లాలా దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పాడు. అయితే అప్పటికే రాంబాబు తన అమ్మ క్యాన్సర్ ఆపరేషన్ కోసం డబ్బు కోసం ట్రై చేస్తున్నాడు అని తెలిసిన లాలా తన అమ్మ క్యాన్సర్ ఆపరేషన్ కోసం రాంబాబే ఆ డబ్బు బ్యాగ్ని దాచి తనకి అబద్ధం చెప్తున్నాడు అనుకుని లాలా రాంబాబుని దారుణంగా చంపేసి ఉంటాడు. దాంతో మాస్క్ వ్యక్తి తనతో తన చావుకి కూడా నువ్వే కారణం అంటాడు. అలాగే నువ్వు ఒక హత్య కూడా చేశావనగా అదంతా విన్న వాసుదేవ్ కోపంతో ఇవన్నీ నేను చేశానో లేదో కూడా నాకే గుర్తులేదు, ఇవన్నీ నీకు కావాల్సిన విధంగా నాతో చెప్పించుకుంటున్నావు అని సీరియస్ అవ్వగా మాస్క్ వ్యక్తి ఈ రోజుకి ఇది చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జరిగేదంతా చూస్తున్న వాసుదేవ్కి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాదు. అప్పుడే పక్క గదిలో ఉన్న రాధ వాసుదేవ్తో నీ రూమ్ డోర్ పైన కూడా కిటికీ ఉందా, దాని నుండి బయటికి చూస్తే ఏముందో తెలుస్తుంది కదా అనడంతో వాసుదేవ్ టేబుల్ పైకి ఎక్కి ఎగురుతూ బయట ఏముందో చూడబోగా బయట తనకి గురునాథం మాస్టర్ కనిపిస్తాడు. అది గురునాథం మాస్టర్ ఇల్లేనేమో అనుకుంటాడు. అప్పుడే కాలు జారి కింద పడి స్పృహ కోల్పోతాడు. ఇంకా వాసుదేవ్కి స్పృహ రాగానే మాస్క్ వ్యక్తి అక్కడికి రాగా తనతో ఇది గురునాథం మాస్టర్ ఇల్లే కదా, నిజం చెప్పు అనగా దానికి మాస్క్ వ్యక్తి ఓ నీకు అన్నీ తెలిసిపోతున్నాయే, అయితే నేనెవరో కూడా తెలుసుకో అని తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసేయగా తనని చూసిన వాసుదేవ్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ మాస్క్ వ్యక్తి కూడా సేమ్ తనలాగే ఉంటాడు కాబట్టి. వాసుదేవ్ తనతో అసలు ఎవడ్రా నువ్వు, సేమ్ నాలాగే ఉన్నావు, నా అన్నవా తమ్ముడివా, నీకు నాకు సంబంధం ఏంటి అని అడగ్గా దానికి ఆ మాస్క్ వ్యక్తి అది నేను చెప్పాలి అంటే ఇంకో 2 రోజులు నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి, నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి, అప్పుడు మాత్రమే నేను ఎవరో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో అన్నీ తెలుస్తాయి, లేదంటే నువ్వు ఇచ్చోటనే నీ ప్రశ్నలకి సమాధానం
సమాధానాలు తెలియక టార్చర్‌తో చస్తావు. బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే గురునాథం మాస్టర్ తన కూతురు జానకి భర్తకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా, అప్పుడే తన అనాథాశ్రమంలో పెరిగిన ఇద్దరు గురునాథంని గుర్తుపట్టి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ జానకిని చూసి తను ఎవరు మాస్టారు అని అడగ్గా, దానికి గురునాథం మాస్టారు తను నా కూతురు జానకి అంటాడు. అది విన్నవారు, అదేంటి మాస్టారు, వాసుదేవ్ వల్ల మీ కూతురు ఆపరేషన్ ఆగిపోయి చనిపోయిందిగా, మరి ఈ జానకి ఎవరు అని అడగ్గా, దానికి తను నా కూతురు చనిపోయాక ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నాను అని చెప్తాడు. ఇంకా జానకి అండ్ తన బామ్మ ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలన్నీ రాధకు కూడా వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే రాధా గదిలోని మిషన్ యాక్టివేట్ అయ్యి లేడీ వాయిస్తో 1977 మార్చి 7న నీకు ఏం జరిగిందని అడగడంతో రాధ జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇంకా పక్క గదిలోని వాసుదేవ్ దగ్గరికి మాస్క్ వ్యక్తి రాగా వాసుదేవ్ తనతో సరే 2 రోజులు నువ్వు చెప్పినట్లు వింటా అంటాడు. అది విన్న మాస్క్ వ్యక్తి అయితే నువ్వు ఆ హత్య ఎందుకు చేశావు తెలుసుకుందామనడంతో మిషన్ యాక్టివేట్ అవుతుంది. ఒకరోజు ఫ్రమ్ అడ్రస్ లేకుండా వచ్చిన ఉత్తరాన్ని చూసిన వాసుదేవ్ దాన్ని ఓపెన్ చేసి చదవగా అందులో రేయ్ తమ్ముడు, ఆ నా కొడుకుని ఇంకా చంపకుండా ఎందుకు ఉన్నావు? 23వ తారీఖు వాడు కోర్టుకు వస్తాడు, అక్కడే వాడి చావు, ఇద్దరం కలిసి వాడిని కోర్టు ముందే చంపుదామని ఉంటుంది. అది చదివిన వాసుదేవ్ షాక్ అయ్యి అలా జరగకూడదు అని ఈ విషయం పోలీసులకు చెప్పాలి అనుకుంటాడు. కానీ అలా చెప్తే తను లెటర్స్ ఓపెన్ చేసి చదువుతున్న విషయం తెలిసిపోతుందని, ముందు చంపబోయేది ఎవరో తెలుసుకోవాలి అని ఆ లెటర్ వచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది రాధా వాళ్ళ ఇల్లు, చంపబోయేది రాధా అన్నయ్యలు. వాసుదేవ్ ఆ లెటర్ రాధా అన్నయ్యకి ఇచ్చి తనకి తెలిసిన ఈ ఒక్కడి ద్వారా వారు చంపబోయే తనకి తెలియని వ్యక్తిని కాపాడాలని ఫిక్స్ అయ్యి ఆ రోజు జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉండగా అప్పుడే రాధా అన్నయ్యలు కత్తులతో ఒక వ్యక్తిపై అటాక్ చేయడానికి వెళ్ళగా అదంతా గమనిస్తున్న వాసుదేవ్ వెంటనే రాధా అన్నయ్యలోని తన గ్యాంగ్ని బాగా కొట్టి అప్పటికే గాయాలతో ఉన్న ఆ వ్యక్తిని కాపాడి అక్కడి నుండి తీసుకుని పారిపోతాడు. అలా చావు బతుకుల్లో ఉన్నవాడిని కాపాడడం తప్ప అనగా దానికి మాస్క్ వ్యక్తి నువ్వే కాపాడి నువ్వే ఎందుకు చంపావు అంటాడు. దానికి తను నేనే కాపాడి నేనే చంపానా అని షాక్ అవ్వగా అప్పుడే పక్క గదిలో రాధా ఏడుస్తున్న సౌండ్స్ వినిపించడంతో రాధా ఎందుకు ఏడుస్తుంది అంటాడు. దానికి ఆ మాస్క్ వ్యక్తి ఓహో తన పేరు కూడా తెలుసుకున్నావా, అయితే నువ్వే అడిగి తెలుసుకోని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వాసుదేవ్ రాధాతో ఏమైంది రాధా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇంకో 2 రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అంటాడు. దానికి రాధా నన్ను కూడా నీతో పాటు ఇక్కడ నుండి తీసుకెళ్ళు అనగా నిన్ను కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తా, కానీ అసలు ఏమైందో చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా రాధా తను గుర్తు చేసుకున్నది చెప్తుంది. వరుసగా ఊర్లోని అమ్మాయిలు కనబడకుండా పోతూ ఉండడంతో ఊర్లోని అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరుగుతుంది చెప్పి దీనికి పరిష్కారం చెప్పమని అడగ్గా దానికి స్వామీజీ అమ్మవారి అంశతో ఏర్పడిన ఈ ఊరిలో ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ ఉంటుంది, ఆ ఆడబిడ్డలు సర్వ సాముద్రిక లక్షణాలతో అదృష్ట దేవతలు అవుతారు, ఆ అదృష్టాన్ని వశపరుచుకోవడానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి, అందుకే ఆ ఆడబిడ్డల్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ ఊరిలో అమ్మవారి జాతర జరిగి 2 పుష్కరాలు అవుతుంది, ఈసారి జాతర ఘనంగా జరిపించండి, తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో సమస్యలన్నీ పోతాయని చెప్పడంతో ఊర్లో ఈసారి జాతర ఘనంగా జరిపిస్తారు. జాతరలో వాసుదేవుడు సత్య క్లోజ్గా ఉండడం చూసిన సత్య ఫాదర్ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోగా ఇంకా జాతర చూసిన రాధా ఇంటికి వెళ్తూ ఉండగా రాధా అన్నయ్యలు ఏ వ్యక్తినైతే చంపాలి అని చూస్తారో అదే వ్యక్తి రాధా చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో తనని చెంప మీద కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అదే కోపంతో ఆ వ్యక్తి రాధా ఇంటికి తన మనుషులతో వచ్చి మత్తులో ఉన్న తన అన్నని కొట్టి రాధాని బెల్ట్తో కొట్టి తనని బలవంతంగా అనుభవించి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. అదంతా విన్న వాసుదేవ్ కోపంతో నిన్ను అలా చేసిన వాడిని చంపేయాలి, వదలకూడదు అని కోపంతో రగిలిపోతాడు. అదే టైంకే తన గదిలో ఉన్న మిషన్ యాక్టివేట్ అయ్యి చక్రం తిరగడంతో వాసుదేవ్ దాన్నే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా రాధా అన్నయ్యల దగ్గర నుండి కాపాడిన ఆ వ్యక్తిని వాసుదేవ్ ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి అసలు వాళ్ళు ఎవరు, నిన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నారని అడగ్గా దానికి ఆ వ్యక్తి వాళ్ళ చెల్లితో సుఖపడ్డాను అని జరిగింది చెప్పి నవ్వుతాడు. అది విన్న వాసుదేవ్ ఆ అమ్మాయి ప్లేస్లో తన చెల్లెల్ని ఊహించుకుని కోపంతో ఆ వ్యక్తిని పదునైన కర్రతో పొడిచి చంపేస్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు ఈ లాలానే చంపుతావా అంటాడు, అంటే నిజానికి తనే లాలా అనమాట. అలా జరిగింది గుర్తు చేసుకున్న వాసుదేవ్ రాధాతో రాధా వాడిని చంపేశాను, నిన్ను అలా చేసిన వాడిని చంపేశాను అంటాడు. అప్పుడే మాస్క్ వ్యక్తి నేను చెప్తుంది అదే కదా, ఒక వ్యక్తిని నువ్వు చంపేశావు అనగా దానికి తను అలాంటి తప్పు చేసిన వాడిని చంపితే తప్పేంటి, కానీ రాధా ఏం తప్పు చేసిందని తనని ఇక్కడ బంధించి హింసిస్తున్నావు అనగా దానికి మాస్క్ వ్యక్తి నీ వల్లే రాధా ఇక్కడ ఉంది అంటాడు. దానికి వాసుదేవ్ తను ఇక్కడ ఉండడానికి నాకు సంబంధం ఏంటి అనగా మాస్క్ వ్యక్తి అబిద్ షేక్ నిన్ను మొదట అడిగిన ప్రశ్న అబిద్ షేక్కి వచ్చిన లెటర్ని చదవమని నీకు ఎవరు చెప్పారు చెప్పు అని అడగ్గా ఆ మిషన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా వాసుదేవ్ లాలాని చంపి నిజం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. కానీ పోలీసులో ఉండి ఊర్లో వాళ్ళు రాధా అన్నయ్యలే లాలాని చంపి ఉంటారు అనుకుని వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. దాంతో రాధా ఒంటరిదే అయిపోతుంది. ఈ విషయం తెలిసిన వాసుదేవ్
తను చేసిన తప్పుకి రాధా అన్నయ్యలు శిక్ష పడి రాధా ఒంటరిదయిందని చాలా బాధపడతాడు. తనతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు. అదే టైంకే ఊర్లో ఒక లేడీ డాక్టర్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి వారికి వైద్యం అందిస్తూ ఉంటుంది. ఒకరోజు వాసుదేవ్ ఎస్ఐకి వచ్చిన లెటర్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అప్పుడే కానిస్టేబుల్ లాలా ఇంట్లో దొరికిన వస్తువులు తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తాడు. అందులో ఒక పెన్ని చూసిన వాసుదేవ్ ఆ పెన్ అబిద్ షేక్ గారిది అని చెప్తాడు. దానికి ఎస్ఐ ఈ పెన్ను అబిద్ షేక్ గారిది అని నీకెలా తెలుసు అని అడగ్గా తను ఉత్తరాలు వేయడానికి పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇదే పెన్తో రాసేవాడు అంటాడు. దాంతో ఎస్ఐకి తన పెన్ లాలా ఇంట్లో దొరికింది అంటే లాలాకి తనకి లింక్ ఉందేమో అని, ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిలకి సంబంధం ఉందేమో అని డౌట్ వచ్చి వాసుదేవ్తో ఈసారి అబిద్ షేక్కి ఎలాంటి ఉత్తరం వచ్చినా సరే తనకి తెచ్చివ్వమని చెప్తాడు. అలా ఈసారి అబిద్ షేక్కి లెటర్ రాగా వాసుదేవ్ తనకి ఉన్న అలవాటు ప్రకారం మొదట లెటర్ని ఓపెన్ చేసి చదవాలి అని చూడగా అది వేరే భాషలో ఉండడంతో ఏమీ అర్థం కాక ఆ లెటర్లో ఉంది మరొక లెటర్లోకి కాపీ చేసి రాసుకుని ఒరిజినల్ లెటర్ అబిద్ షేక్ ఇంటి దగ్గర పడేస్తాడు. ఇదిలా ఉంటే సత్య అండ్ వాసుదేవ్ల ప్రేమ విషయం తెలిసిన సత్య ఫాదర్ వాసుదేవ్ని కలిసి నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, నీ కులమేంటో తెలియదు, నీలాంటి వాడికి నా కూతురు కావాలా అని తిట్టి తనని జాబ్ నుండి కూడా తీసేస్తున్నట్లు చెప్పి వెళ్ళిపోగా వాసుదేవ్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే వాసుదేవ్ జరిగిందే తలుచుకుని బాధపడుతూ ఉండగా గాలికి ఎగిరి వచ్చి తన ముందు పడిన అబిద్ షేక్కి వచ్చిన ఉత్తరం కాపీని చూసి దీని గురించే మర్చిపోయానే అని లెటర్ తీసుకుని వెళ్ళి అదే ఊర్లో ఉండే ముస్లిం వ్యక్తికి చూపించి ఇది ఏ భాషలో ఉందో చదివి చెప్పగలరా అని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఇది అరబిక్లో ఉంది అని ఆ లెటర్ మొత్తం చదివి షాక్ అయ్యి 25వ తారీఖు రాధా అనే అమ్మాయిని ఎత్తుకెళ్లాలని రాసి ఉంది, ఈరోజే 25 అని చెప్పడంతో అది విని షాక్ అయిన వాసుదేవ్ ఆ లెటర్ ఎస్ఐకి ఇవ్వకుండా తప్పు చేశానని వెంటనే ఈ విషయం ఎస్ఐకి చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ ఎస్ఐ ఉండడు. దాంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్ రంగయ్యకి ఈరోజు రాత్రి రాధాని అబిద్ షేక్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు, తనని ఎలాగైనా కాపాడాలి అని ఎస్ఐ రాగానే ఈ విషయం తనకి చెప్పండి అని రాధాని కాపాడడానికి అబిద్ షేక్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే అబిద్ షేక్ తన మనుషులతో రాధాని అక్కడి నుండి బలవంతంగా తీసుకెళ్లబోతూ ఉంటాడు. దాంతో వాసుదేవ్ అబిద్ షేక్ అండ్ తన మనుషుల్ని కొట్టి రాధాని కాపాడి అబిద్ షేక్తో ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్లి ఏం చేస్తున్నావురా నిజం చెప్పు అని తనని కొట్టబోగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఆ ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టిన డాక్టర్ యశోద వచ్చి వాసుదేవ్ని కత్తితో పొడిచి ఇదంతా చేస్తుంది నేనేరా, నా పనికి ప్రతిసారి అడ్డొస్తున్నావు, ఇంకా నేను వదిలిపెట్టాను అంటుంది. దానికి వాసుదేవ్ నేను ఆల్రెడీ మీ గురించి కానిస్టేబుల్కి చెప్పి వచ్చాను అనగా అది విన్న యశోద నవ్వుతుంది. అప్పుడే అక్కడికి ఆ కానిస్టేబుల్ కూడా వస్తాడు. నిజానికి ఆ ఊర్లో జరిగేదంతా ఈ కానిస్టేబులే యశోదకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. నిజానికి ఈ యశోద ఈ ఊర్లో మధ్యాహ్నం 3 గంటలకి చీకటి పడుతూ ఉండడంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఊర్లో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి ముంబై ఢిల్లీకి తీసుకెళ్లి ధనవంతులతో వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అలా వాసుని కూడా బాగా కుట్టడంతో తను స్లో కోల్పోయి పడిపోతాడు. ఇంకా వాసుదేవ్ ఈ నిజాన్ని ఊర్లో ఎంతమందికి చెప్పాడో అని యశోదకి డౌట్ వచ్చి అందుకే తమ గురించి ఊరు మొత్తం తెలిసేలోగా ఊర్లోని అమ్మాయిలందరినీ ఈరోజే కిడ్నాప్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లిపోవాలని ఒక ప్లాన్ ఆలోచించి ఊరు మొత్తం తగలబెట్టించి అందరూ మంటలు వారిపై టెన్షన్లో ఉండగా యశోద మనుషులు ఆ ఊరి అమ్మాయిల్ని ఒక్కొక్కరిగా కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి వాసుదేవ్కి స్రో వచ్చి యశోద మనుషుల్ని కొడుతూ అమ్మాయిల్ని కాపాడుతూ ఉంటాడు. అప్పుడే అబిద్ షేక్ సత్య ఫాదర్ని కూడా కొట్టి సత్యాన్ని బలవంతంగా తీసుకెళ్లడం వాసుదేవ్ చూసి కోపంతో అబిద్ షేక్ని చంపేసి సత్యాన్ని కాపాడతాడు. అయితే అప్పుడే యశోద రాధాని కారులో అక్కడ నుండి తీసుకెళ్లడం చూసిన వాసుదేవ్ రాధాని కాపాడాలని ఎద్దుల బండితో ఆ కారుని ఫాలో అయ్యి కారు యాక్సిడెంట్ అయ్యేలా చేయడంతో యశోద స్పృహ కోల్పోగా వాసుదేవ్ స్పృహ కోల్పోయిన రాధాని అక్కడ నుండి తీసుకెళ్లాలని చూస్తాడు. అక్కడి దాకా విన్న మాస్క్ వ్యక్తి ఇక చాలు నీ గురించి తెలుసుకోవడానికి ఇంకా ఏమీ లేదు, ఇంకా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళవచ్చు అంటాడు. ఇంకా అప్పుడే బయట జానకికి పురిటి నొప్పులు స్టార్ట్ అవడంతో గురునాథం మాస్టర్ అండ్ బామ్మ తనని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనుకుంటారు. ఇంకా వాసుదేవ్ తనతో పాటు రాధాని కూడా పంపమని వారితో గొడవ పడుతూ ఉంటాడు. నిజానికి వాసుదేవ్ రాధాని కాపాడి అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే యశోదకి స్పృహ వచ్చి తన గన్తో ఇద్దరిని షూట్ చేసి చంపేసి ఉంటుంది. అంటే వాసుదేవ్ అండ్ రాధా చనిపోయారన్నమాట. దాంతో ఊర్లోని అందరూ వాసుదేవ్ అండ్ రాధా శవాన్ని చూసి చాలా బాధపడతారు. సత్య అండ్ సుబ్బు రంగారావు చాలా ఎమోషనల్ అవుతారు. ఇక్కడే రివీల్ అయ్యే మరో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వాసుదేవ్ వల్ల గురునాథం మాస్టర్ కూతురు చనిపోవడం వల్ల అదే కర్మ ఫలితంగా రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు గురునాథం కూతురు జానకి కడుపులో వాసుదేవ్ మళ్ళీ జీవం పోసుకుంటాడు. ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా అమ్మ కడుపులో ఉండే వాసుదేవ్ తను చేసిన కర్మలన్నీ తన అంతరాత్మ
అంతరాత్మకి చెప్తూ ఉంటాడు. అందుకే వాసుదేవ్‌కి మళ్ళీ ఈ పునర్జన్మ అనమాట. ఇంకా రాధ ఎవరో తెలియనప్పుడే తన కోసం లాలాని చంపుతాడు. ఇంకా యశోద నుండి రాధని కాపాడడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. రాధ చనిపోయే ముందు వాసుదేవుని అన్నయ్య అని పిలిచి ఉంటుంది. అందుకే ఇప్పుడు జానకి కడుపులో కవల పిల్లలుగా వాసుదేవ్ అండ్ రాధ అన్నా చెల్లెలుగా పుడతారు. అంటే ఇప్పటిదాకా వాసుదేవ్ అండ్ రాధ ఇద్దరు కూడా జానకి కడుపులో ఉండి తన కర్మలు తమ అంతరాత్మలతో చెప్పి ఉంటారన్నమాట. మూవీ ఎండింగ్‌లో జీవితంలో ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా నాకు బదులు చెప్పాల్సిందే. నీ కర్మల చిట్టా విప్పాల్సిందే. నువ్వు నందివైతే నందిలా కనిపిస్తా, మరొకరివైతే తనలా కనిపిస్తా. నేను అంటే నీ అంతరాత్మని. గుర్తుపెట్టుకో జీవుడా, నీ ప్రతి కర్మకి నాకు జవాబు చెప్పాల్సిందే అనే మాటతో మూవీ ఎండ్ అవుతుంది.